అమలాపురం మున్సిపల్ శాఖలో జనన మరణ నకిలీ పత్రాల కలకలం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్ర అమలాపురం మున్సిపాలిటీలో నకిలీ జనన మరణ ధృవీకరణ పత్రాల వ్యవహారం కలకలం రేపింది. మున్సిపల్ కార్యాలయం నందు గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ సంస్థాని చంద్రశేఖర్ ఆలియాస్ నాని ఈ విషయం గురించి ప్రస్తావించడంతో సమావేశానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు సదరు విషయాన్ని కమిషనర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ 2024 సెప్టెంబర్ నెలలో నకిలీ జనన ధృవీకరణ పత్రం కార్యాలయం నందు జారీ చేసినట్లు తమ పరిశీలనలో రుజువైందని తెలిపారు. సదరు విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ మరియు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈరోజు కౌన్సిల్ సమావేశంలో గౌరవ కౌన్సిల్ అయినటువంటి శ్రీ బుల్లినాని గారు ఎమ్మెల్యే గారు రిటర్న్ ఇవ్వమని చెప్పి కోరలేదు. అదే కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే గారు రిటర్న్ ఇవ్వమని చెప్తున్నారు. దానికి అదే సందర్భంలో అదే ఊరికి మనం వాళ్ళని ఆషమాషిగా రోడ్డు పెంచినా కూడా మనకి జరిగే పని కాదు సార్. అందరికీ అడిగాను, ఆయన సాంకేతికంగా స్పందించాడు. అయినా మళ్ళీ అడుగుదాము. లేకపోతే ఒకసారి డ్రైవర్ మీద మనం డిస్కస్ చేయాలి. లేదు మొత్తం పట్టణం అంటారు. అందుకే ముంపు కారణము అలా ఎక్కువ ట్రైన్ ఈస్ట్కి ఉండాలి. ఈస్ట్కి వెళ్ళే ట్రైన్ కూడా చిన్న ట్రైన్ ఉంది. దీనికి ఒకసారి మనం అందరూ కూర్చొని సమగ్రంగా చేయాలి. ఎందుకంటే 28 ఆగస్టు 2025 ఈరోజు కౌన్సిల్ సమావేశం నందు గౌరవ కౌన్సిల్ అయినటువంటి శ్రీ బుల్లినాని గారు మన జనన మరణ సర్టిఫికెట్ సంబంధించిన ఒక విషయం మీద విషయాన్ని లేవనెత్తడం జరిగింది. దాంట్లో డూప్లికేట్ సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ ఇష్యూ అవుతున్నాయని చెప్పని తెలపడం జరిగింది. అదే సమావేశానికి గౌరవ మన శాసనసభ్యులు శ్రీ ఐతాబత్తుల ఆనందరావు గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో గౌరవ ఎమ్మెల్యే గారు వాటిని రిటర్న్ కంప్లైంట్గా ఇవ్వమని చెప్పని తెలపడం జరిగింది. దీని గురించి ఈరోజు వివరణ నన్ను కోరడం జరిగింది. సో దీనికి సంబంధించి సెప్టెంబర్ 2024 ఫేక్ సర్టిఫికేట్, ఒక జనన సర్టిఫికేట్ గురించి ఫేక్ సర్టిఫికేట్ అన్నది బయటికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే నా దృష్టికి 15 ఆగస్టు 2025 తీసుకురావడం జరిగింది. ఆ రోజు సెలవు దినం అవడం వల్ల 16 ఆగస్టు 2025 వెంటనే దాని గురించి మా దగ్గర ఉన్న రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ని చెక్ చేయించుకొని అది ఫేక్ అని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ గురించి మన దగ్గరలో ఉన్నటువంటి మన పిఎస్కి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్హెచ్ఓ గారిని ఈ విషయాన్ని సైబర్ సెల్ కూడా రిఫర్ చేయమని చెప్పని కోరడం కూడా జరిగింది. సో ఇదే వివరణ ఈరోజు మనము ఈ కౌన్సిల్ సమావేశం నందున మన మున్సిపల్ అమలాపురం పట్టణ పురపాలక సంఘం నుంచి ఇవ్వడం కూడా జరిగింది.